బందర్ అంటే ఇప్పుడు గుర్తొచ్చే కీలకమైన అంశం బందర్ పోర్టు. మీరు అంతకుముందు 2014 టైంలో ఉన్నప్పుడు మీ హయాంలో కూడా శంకుస్థాపన జరిగింది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి లేదు వాళ్ళు ఏం చేయలేదు, మేము చేస్తాను, వాళ్ళు శంకుస్థాపన చేస్తారు. అంటే ఫైనల్గా బందర్ పోర్ట్ అనేది సాక్షాత్కారం కాకుండా ఉండిపోయింది. వీడు మనం అంచనా పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా మీ హయాంలో బందర్ పోర్ట్ అనేది జాతికి అంకితం చేసే క్షణాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే మచిలీపట్నం అంటే ఒక పోర్ట్ సిటీ. అవును సార్. మొసలా అనేది ఒక పోర్ట్ సిటీ కింద, బందర్ అంటే ఒక పోర్ట్ సిటీ అనేది నామకరణం. అవును. భారతదేశంలోనే రెండో పోర్ట్ సిటీగా ఉన్నటువంటి మచిలీపట్నాన్ని కాలగర్భంలో నిదానంగా అన్ని తుఫాన్ల వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల కానీ టోటల్గా పోర్ట్ అనేది లేకుండా పోయింది. అప్పుడు ఈ పోర్టుని వేరే ప్రాంతాలకి తీసుకెళ్తున్నారనేది మాకు సమాచారం ఉన్న మేరకు 2006లో ఉద్యమం స్టార్ట్ చేసాం. అప్పటికి నేను ఇంకా పొలిటికల్గా కూడా నేను అంత యాక్టివ్గా లేదు. మామయ్య గారు ఉండేవాడు, నేను బ్యాక్గ్రౌండ్ ఉండేవాడు. కేవలం ఇద్దరితో స్టార్ట్ చేసిన ఉద్యమం ఒక మహా ఉద్యమం అయింది. అప్పుడు గోగిలేరుకి వెళ్ళిపోయినటువంటి పోర్టు తిరిగి మళ్ళీ బందర్లో కడతాను రాజశేఖర రెడ్డి గారే స్వయంగా ఏలూరు సభలో చెప్పడం జరిగింది. దాని ద్వారా పోర్టుకి మళ్ళీ మేము తెచ్చుకోగలిగాం. 14లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం గారి యొక్క కృషితో భూమి లేదు, భూమి అంతా కూడా ఆ రోజు మేము కొంత ఎక్విజేషన్ చేసాం, కొంత ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నాం, కొంత ల్యాండ్ ఏదైతే సీ ఫ్రంట్ ఉందో అదంతా కూడా కొంత చేసుకుని పోర్టు పనులు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేశాం. తర్వాత వచ్చిన గవర్నమెంట్ పూర్తిగా దాన్ని మళ్ళీ ఆపేసి ఆ నవయుగాన్ని తోలేసి లాస్ట్ ఎన్నికల ముందు ఒక 6 నెలల ముందు కాయ కొడుతున్నట్టుగా ఏదో వచ్చేసారు. అది కూడా లోన్ తెచ్చి ఆ లోన్ కూడా కొట్టేయాలని చూశారు. అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి బాలసౌరి గారు అప్పుడు కూడా ఎంపీగా ఉన్నారు. వారు అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత ఫండ్ని తీసుకురావడం జరిగింది. ఆ ఫండ్తో మనం పనులు స్టార్ట్ చేసుకునే జరిగింది. ఇప్పుడు చాలా వేగం ఉంది. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎప్పటికప్పుడు రివ్యూలు చేయటం, ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇవ్వడం, దానివల్ల ఇవాళ దాదాపు 65% పోర్ట్ వర్క్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇయర్ 2026 జూలైలో బందర్ ఆపరేషన్స్, షిప్ ఆపరేషన్స్, ఇక్కడి నుంచి పోర్ట్ ఆపరేషన్స్ స్టార్ట్ కాబోతుంది. రైట్. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, కానీ ఇప్పుడు ఏపీ అంటే అమరావతి, పోలవరం, అంటే ఆ రెండు కళ్ళు, ఆ 2 లక్ష్యాలు ప్రధాన లక్ష్యాలు. కానీ ఇప్పుడు ఇది కూడా కీలక లక్ష్యమే. ఆ 2 లక్ష్యాలకి 2027లో కల్లా చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు మీరు 2026 చెప్తున్నారు బందర్ పోర్టు. డెఫినెట్గా అటు అమరావతికి దగ్గరగా ఉన్న పోర్టు, అటు తెలంగాణకు కూడా దగ్గరగా ఉన్నటువంటి పోర్ట్ అవుతుంది. అవును. అలాగే మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అంటే ఇన్లాండ్ వాటర్ వేస్ ఇక్కడ నుంచి డెవలప్ చేసి కృష్ణానదికి లింక్ చేసుకోగలిగితే రేపు అమరావతికి డైరెక్ట్గా ఇక్కడి నుంచి మన వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రోడ్ ట్రాన్స్పోర్ట్కి వాటర్ ట్రాన్స్పోర్ట్కి దాదాపు 90 times డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. దానివల్ల మనం ఇన్లాండ్ వాటర్ వేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంది కాబట్టి దానికి ముందుకెళ్ళడానికి కూడా ఇది అవకాశాలు ఇంకా భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఇది కొత్తది సార్ మీరు ఇప్పుడు చెప్తుంది, వెరీ ఇంట్రెస్టింగ్ కూడా. దాంతోపాటు ఒక ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా, ఇప్పుడు పోర్ట్ బేస్డ్ పార్క్స్ కానీ మాకు ల్యాండ్ కూడా ఉంది. ఆ ల్యాండ్ కూడా రాబోయే కాలంలో ఇండస్ట్రీస్కి ఇచ్చి అటు ఇండస్ట్రీస్గా, ఇటు పోర్టు పరంగా, ఇటు టూరిజంగా ఈ 3 కూడా డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తాం. ఏదైతే గతంలో మేము నిర్మాణం చేసినటువంటి G+3 హౌసెస్ లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు లేదు, ఆ G+3 హౌసెస్ అన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి తీసిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ని రాబోయే నెల రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది, దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం. ఏదైతే పోర్ట్ ఉందో పోర్ట్ను కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ అవుతుంది. అట్లాగే టూరిజం కింద ఒక కొత్త ఆవిష్కరణకి మంగినప్పుడు బీచ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే కొన్ని ఇండస్ట్రీస్ కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక షిప్పింగ్ కంపెనీ, షిప్ యార్డ్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ కంపెనీ మచిలీపట్నంలో షిప్ యార్డ్ పెడతానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే మనం పార్క్ అనుకున్నాం, పార్క్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కీలకమైనటువంటి ప్రాజెక్ట్కి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా వస్తే ఒక అద్భుతమైనటువంటి ఎంప్లాయ్మెంట్కి, అట్లాగే ఇక్కడ ఇండస్ట్రీస్కి చాలా అవకాశాలు వస్తాయి. అట్లాగే మేము ఇప్పుడు రైల్వే లైన్ కూడా మచిలీపట్నం టు రేపల్లెకి సంబంధించి మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రైల్వే మినిస్టర్ గారు కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇమ్మని మొన్న పిలిచారు, టెండర్ కూడా పిలిచారు. ఇప్పుడు పోర్టు కానీ తర్వాత ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ సిద్ధమైపోయింది అంటున్నారు. ఇప్పుడు ఈ రైల్వే లైన్ కూడా స్పెషాలిటీ ఉండటం. అవును. ఇండస్ట్రియల్ పార్క్ 1 year టైం అవుతుంది అన్నారు. ఆ సర్వే కానీ దాన్ని పెడతాకి 1 yearలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ సర్వే రిపోర్ట్ తెప్పించుకుని ఇమీడియట్గా శాంక్షన్ తెచ్చుకోగలిగితే ఈ టర్మ్లోనే దానికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది.